నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. సింహరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దామండి. సింహరాశి వాళ్ళకి గురువు పంచమాధిపతి, అష్టమాధిపతి లాభస్థానంలో సంచారము. లాభస్థానంలో గురు సంచారం అంటే చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి, శుభ ఫలితాలు ఇస్తాయి. ఇది వరకు నుంచి కూడా కొంతకాలంగా సింహరాశి వాళ్ళు అన్ని విధాలుగా నలిగిపోయి ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి ఊరటలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే ఇది వరకు ఏవైతే లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, అంటే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తూ కొన్ని పనులు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు ఏవైనా కోరికలు ఉండిపోయిన వాళ్ళు ఉంటే గనక ఈ గురు సంచారం వల్ల వీళ్ళకి అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి మనకి గోచరిస్తుంది. మిథున రాశిలో సంచారము, అందులో లాభస్థానంలో సంచారం అంటే సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొత్త కొత్త పరిచయాలు పెరగడము, దానివల్ల మీకు లాభం రావడము, మీకంటూ ఒక రికగ్నిషన్ రావడము, మీరు ఏ పని తలపెట్టినా దాంట్లో మీకంటూ ఒక ముందు స్థాయిలో ఉండి మీకు పొగడ్తలు రావడము, రికగ్నిషన్ రావడము, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది సింహరాశి వాళ్ళకి ఏంటంటే టీమ్ కొలాబరేషన్స్ జరగడము, ఆఫీస్లో మీకు ఉద్యోగంలో మీరు ఏదన్నా ఇది వరకు కొద్దిగా సప్రెస్ అయిపోయి ఉన్నాము, మాకు రికగ్నిషన్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఉంటే గనక ఈ గురుగ్రహ సంచారం వల్ల మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గురువు యొక్క మనకి
గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఇక్కడ మనకి 3rd హౌస్ పైన పడుతుంది. అంటే లాభస్థానం నుంచి 3వ స్థానం మనకి తులారాశి అవుతుంది కాబట్టి మీ మీకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టువులతో కూడా మీకు మంచి రిలేషన్స్ పెరుగుతాయి. మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తాయి. పిల్లల ఎడ్యుకేషన్ పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. మీ క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఇది వరకు చక్కైపోయి ఉన్నాము, లైఫ్ ముందుకు సాగట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఈ పూర్వపుణ్యం కూడా కొద్దిగా యాక్టివేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆయన దృష్టి పంచమ స్థానం పైన పడుతుంది కాబట్టి పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఇదివరకు ఏవైతే మంచి పనులు చేసి ఉండుంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఫ్రూట్స్ అనమాట. మీకు ఇప్పుడు రిజల్ట్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చాలా సెపరేషన్ ఉండిపోయి, లేకపోతే ఒక రకంగా వాళ్ళకి మనస్పర్ధలు ఏర్పడి భార్యాభర్తలు కలిసి లేని వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళు ఉంటే కనుక అవి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టి ఇద్దరి మధ్య మంచి ప్రేమానుభూతులు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో సింహరాశి వాళ్ళకి ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు మీ పార్ట్నర్స్కి కూడా రిలేషన్షిప్లో మంచి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన పెరుగుతుంది. మీ వాక్కు ఒక ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కొలాబరేషన్స్, చాలా మంచి కొలాబరేషన్స్ జరుగుతాయి సింహరాశి వాళ్ళకి. అండ్ గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మంచి గురువులు తారసపడతారు. మిమ్మల్ని మంచి ఆధ్యాత్మిక మార్గంలో పెట్టే ప్రయత్నాలు కూడా కొంతమంది గురువుల వల్ల కూడా మీకు అది జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమంది మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఈ సింహరాశిలో ఈ గురు గ్రహ సంచారం వల్ల మంత్రదీక్ష తీసుకునే వాళ్ళు కూడా మనకి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకి చాలా బాగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఇది వరకు ఏవైనా నిరాశపడిన పరిస్థితులు ఉంటే గనక ఈ మే 14వ తారీఖు నుంచి కూడా మీకు మంచి రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటాయి. కాబట్టి ఒక సంవత్సరం కాలం పాటు మీరు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏమైనా చేసుకున్నట్లయితే, అంటే నెక్స్ట్ 12 సంవత్సరాల వరకు మీరు ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవాలనుకుంటే దానికి బీజం ఇప్పుడు మీరు వేసుకున్నట్లయితే కనుక మీ దశ అంతర్దశలు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటే గనక మీరు అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు గురువు బ్లెస్సింగ్స్ వల్ల జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎక్కడైనా మీకు జన్మజాతకంలో గురువు కనుక అఫ్లిక్షన్ ఉంటే, అంటే వక్రిలో ఉండి లేకపోతే అస్తంగత్వం పొంది నీచలో ఉండుంటే కనుక దాన్ని ఇంకొద్దిగా మీరు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేసుకుంటే కనుక మీకు బాగుంటుంది. దగ్గరలో ఉన్న గురువు ఆలయానికి విజిట్ చేయండి. గురువుల పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి. తల్లిదండ్రుల దీవెనలు తీసుకుంటూ ఉండండి. ఏదన్నా మంచి కార్యక్రమం మొదలు పెడితే పెద్దవాళ్ళకి సంప్రదించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. 16 గురువారాలు కనుక మీరు తప్పనిసరిగా గురు దీక్షలాగా తీసుకొని చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్లో గురువుకి గురుదానం చేసుకోవడము, శనగలు దానం ఇవ్వడము, లేకపోతే 16 ప్రదక్షిణాలు తిరిగి ఆవు నెయ్యితో దీపం పెట్టడము, బేసన్ లడ్డు చేసి చిన్నపిల్లలకి పంచి పెట్టడము, గోవుకు గ్రాసం పెట్టడము, అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకి గనక పుస్తకాలు పంచి పెట్టడము, వాళ్ళకి భోజనం పెట్టడము, ఇలాంటివి గనక మీరు ఏవైనా చేసినట్లయితే గనక మీకు గురు బ్లెస్సింగ్స్ చాలా పుష్కలంగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.